ఒక పక్క ఉల్లి మరో పక్క టమాటా పంటలకు మద్దతు ధర లేకపోవడంతో కర్నూలు జిల్లాలో రైతులు విలవిల్లాడిపోతున్నారు. పెట్టిన పెట్టుబడులకు అప్పులు పెరుగుతున్నాయే కానీ పంటలకు గిట్టుబాటు ధరలు మాత్రం రావటం లేదంటూ పంటను పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారు. టమాటా రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉల్లి పంట కోత కోయకుండానే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కర్నూలు జిల్లాలో ఉల్లి పంట పండించిన రైతుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వం 1200 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్ద హుల్తి గ్రామంలో లక్షల రూపాయల ఖర్చు పెట్టి పండించిన ఉల్లి పంటను పొలంలోనే గొర్రెలకు మేకలకు వదిలేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకునేందుకు కనీసం ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారు. నేను 4.5 ఎకరా ఉల్లి వేసిన, కనీసం అంటే ఈరోజు గొర్రెలు కూడా తినలేకపోతున్నాయి. హెక్టార్కి వచ్చేసి 50,000 అంటున్నాడు. మాకు కనీసం ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. దాన్ని ప్రభుత్వము మాకు ఏదో విధంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇక్కడ ఉల్లి అయితేనేమి, టమోటా అయితేనేమి, పత్తి అయితేనేమి వర్షాభావ ప్రభావితం కింద చాలా నష్టపోయినాము. మా పరిస్థితి ఈ విధంగా ఉంది. లాస్ట్కి మేము ఏం చేయాలనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఇక టమాటా విషయానికి వస్తే పత్తికొండ టమాటా మార్కెట్లో ధర ఘోరంగా పతనమైంది. దీంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్ చేశారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తూ ఉన్నారని, ప్రభుత్వం అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని, దీంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతున్నప్పటికీ పత్తికొండ మార్కెట్లో మాత్రం రైతుల నుండి కిలో ₹1 నుండి ₹5 వరకు కొనుగోలు చేస్తూ తీరని అన్యాయం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. రైతుల నుండి ₹8కు పంట కొంటున్నామని ప్రభుత్వ అధికారులు లెక్కలు చెబుతూ రైతులకు మాత్రం మొండి చేయి చూపిస్తూ ఉన్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా టమోటా రైతులు నష్టపోతూనే ఉన్నారు అని తమ బాధ వెళ్లపోసుకున్నారు. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతోనే రైతులు ధైర్యంగా పంట వేశారు అని, ఇప్పుడు అదీ చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కేవలం ₹1కే టమోటా పండించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ₹1కే రైతు పంట పండిస్తే అదే ₹1తో పంట పంటని బహిరంగ మార్కెట్లో ₹30, ₹40, ₹50తో కేజీ పచ్చలకు అందిస్తున్నారు. రైతులకు మాత్రం కుష్టి వేసినట్లు కేవలం ₹1తో ఇక్కడ అధికారులు దళారులు అందరు కొని ₹30, ₹50తో ప్రజలకు అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదు. రైతుల కష్టాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అన్నదాతలు రోడ్డున పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకుంటే రానున్న 3 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం నిర్వీర్యం అయిపోతుంది.